ఆ దేవుడు ఏంట్రా అలా ఉన్నావు? అదేరా మొన్న నా కాలి దెబ్బ తగిలింది కదా, డాక్టర్ దగ్గర పోయినా. సరేరా, మందులు అన్ని జాగ్రత్త వాడుతున్నావా? యార్రా డాక్టరు దెబ్బ తగిలిన చోట రోజు 2 పూటలు రాసుకోండి, ఓ 10 రోజులు తగ్గిపోతుందని చెప్పినారా. అవునరా, వాడచ్చు కదా. ఎట్లా వాడాలరా? నాకు ఈ దెబ్బ మా ఇంటి నుంచి సుమారు 100 కిలోమీటర్ దూరంలో తగిలింది. రోజు అక్కడ వెళ్ళి రాసుకోవాలని చాలా కష్టం కదరా. బాబు అని బొచ్చుకోరని పోతాను, నువ్వు వచ్చావా? నా బుచ్చుకారా నువ్వే రా. ఏదో ఫ్లోలో వచ్చిందిలే బావా. అట్నా అడేది రామయ్య బాధపడతాను ఫుల్ గా. అవును బాబా, వచ్చి చేద్దామా? సరే బాధపడుతున్నా కూతురా. ఏమో రాత్రి ఎవరో ఫోన్ చేసి మా అమ్మాయి పిల్లలకి మీ కాలేజీలో ఎదుగుతాను ఫ్రెండ్స్ అయినా ఏదో మీరేగా నాకు కాస్త బాధపడు. అవును రా, నువ్వు అంత భయపడే వదిలే అమ్మాయిని వదిలేయచ్చు కదా. తిరిగి అమ్మాయిలో అమ్మాయి ఎవరో తెలిస్తే మర్చిపోయినా ధైర్యము సాహసం. అర్ధరాత్రి ఒక గంట తిరుగుడు అప్పదాకి ఇంటికి వచ్చి తలుపు తడితే పరకతో ప్రత్యక్షమైన పిల్ల నుంచి ఏమాత్రం బెదరకుండా ఉన్నా ఇంకా కసుడు వచ్చానే ఉండవా, కాస్త దిశ తీసుకో బంగారం అనేవాడేరా నిజమైన ధైర్యం సాహసం. అయ్యా కిందికి పైకి ఆమెకు భూమికి మధ్య సంబంధం ఉంది. అన్నా చెల్లెలు ఎదవా, అది కూడా తెలుదా నీకా? అన్నా చెల్లెల్లా అదెట్టరా? భూమిని భూమాత, చందమామను చందమామ అంటారు కాబట్టి వాళ్ళిద్దరిని అన్నా చెల్లెలు అంటారా? అర్థం కాలా? అర్థం కాలేదురా. మీ అమ్మ తమ్ముడు నీకేమవుతాడు? మా అమ్మ తమ్ముడా? మా అమ్మ తమ్ముడు నాకేమవుతాడు? మామవుతాడు. అదిరా, భూమాతను భూమాత అంటాం, చందమామను చందమామ అంటాం, అందుకు వాళ్ళిద్దరు అన్నా చెల్లెలురా. ఆహా,